బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడులో మత్స్యకారుల ధర్నా ఉధృతమవుతుంది. నిన్న అధికారులతో చర్చలకు ససేమిరా అన్న మత్స్యకారులు వాళ్ళ చిన్న పిల్లలతో కలిసి నిరసనకు సిద్ధమయ్యారు. ప్రతి మత్స్యకార కుటుంబానికి 11,500 పరిహారం ప్రకటించడంతో పాటు ఫ్యాక్టరీల వలన మత్స్య సంపద లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న దివిస్, అరబిందో లాంటి సంస్థలు వెంటనే మూసేయడంతో పాటు వేట సమయంలో మరణించిన వారికి 50 లక్షల ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి హామీ ఇస్తే తప్ప ధర్నా విరమించేదే లేదని తెగేసి చెప్తున్నారు మత్స్యకారులు. వెళ్ళిపోయిన వాటర్ ఇది ప్రతి కూడా చిన్న రయ్యి పిల్లతో కూడా చిన్న చాప కూడా యొక్క తరంలో బతికి లోపలికి వెళ్ళి నిన్న జిల్లా కలెక్టర్ కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మత్స్యకారులను చర్చలకు రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు కొత్తపల్లి తహసీల్దార్తో రాయబారం పంపారు. అయినా సరే ససేమిరా అన్నారు మత్స్యకారులు. ఇవాళ నుంచి తమ ధర్నాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎవరు కూడా మాకు సహకరించేవారు లేరు. మొత్తంగా మత్స్య సంపద దెబ్బతింటుంది అంటూ కూడా మత్స్యకారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో మత్స్యకారులు ధర్నా ఉధృతమవుతుంది అని చెప్పుకోవచ్చు. నిన్న అటు తహసీల్దార్ని పంపించి కలెక్టర్ చర్చలకు రమ్మని ఆహ్వానించినప్పటికీ కూడా వాళ్ళు తిరస్కరించిన పరిస్థితి చోటు చేసుకుంది. అయితే నిన్న అధికారులతో చర్చలకు వాళ్ళు ససేమిరా అన్న పరిస్థితి. అయితే ఇవాళ చిన్న పిల్లలతో కలిసి నిరసనకు సిద్ధమయ్యారు. రోజు రోజుకి వాళ్ళ నిరసన ఉధృతం చేస్తున్న పరిస్థితి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి హామీ ఇస్తే తప్ప తమ నిరసన విరమించబోము అంటూ కూడా అక్కడ ఉన్న మత్స్యకారులు చెప్తూ ఉన్నారు. వారు స్లోగన్స్ ఇచ్చుకుంటూ అక్కడ బైఠాయించి నిరసన చేపడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. నిరసనలో హోరు మామూలుగా లేదు అనే చెప్పాలి. ఉప్పాడ కాకినాడ జిల్లాకు సంబంధించిన మత్స్యకారులంతా కూడా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ కూడా వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం వచ్చి తమ సమస్యకు శాశ్వత పరిష్కారానికి సంబంధించి హామీ ఇస్తే తప్ప తమ నిరసన విరమించబోము అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కలెక్టర్ చర్చలకు ఆహ్వానించినా కూడా వెళ్ళని పరిస్థితి. అయితే ఈ రోజు చిన్నపిల్లలతో సహా మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ కొన్ని కంపెనీలకు సంబంధించి కూడా వాళ్ళు మూసేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మత్స్య సంపద తీవ్రంగా దెబ్బతింటుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి నిరసన చేపట్టారు. మరోవైపు ఎవరైతే మత్స్య సంపద దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఎవరైతే ఈ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి అకస్మాత్తుగా మరణించిన వారికి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా వీటన్నిటికీ సంబంధించి కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. నిన్న అంతటా కూడా మత్స్యకారులు అక్కడ ఉప్పాడ కాకినాడ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అయితే ఈ రోజు కూడా తమ నిరసన కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా తమ సమస్యలకు పరిష్కారం అందనట్లయితే ఇంకా నిరసనలు ఉధృతం చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఉప్పాడ కాకినాడ జిల్లా మత్స్యకారుల నిరసన ఆందోళనకరంగా మారింది అని చెప్పుకోవచ్చు. చర్చలు జరిపేందుకు కలెక్టర్ తహసీల్దార్ని పంపినప్పటికీ కూడా వాళ్ళు ససేమిరా అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివశంకర్ సిద్ధంగా ఉన్నారు రాజమండ్రి నుండి. శివశంకర్ చెప్పండి, అయితే మత్స్యకారుల ఆందోళన ఈరోజు ఉధృతంగా మారింది అనే చెప్పాలి. ప్రజెంట్ అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ రోజున పూర్తి స్థాయిలో అయితే మత్స్యకారులు ఆందోళన నిర్వహిస్తున్నారు. వారికి ప్రధానమైన డిమాండ్ చూసుకున్నట్లయితే 11,500 రూపాయలు స్టైఫండ్ కావాలంటూ కూడా తమ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ డిమాండ్లన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చాలంటూ కూడా సమస్య వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని చెప్తున్న పరిస్థితి పూర్తిగా చూసుకోవచ్చు. మత్స్యకారులందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించారు. వీరందరూ కూడా వీరి ప్రధానమైన డిమాండ్లని ఇప్పుడే నెరవేర్చాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మనకి వీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేపడుతున్నారు. అయితే మత్స్యకారు సోదరులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారన్నది, ధర్నా నిర్వహిస్తున్నారని కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు దేనికి ప్రధానమైన డిమాండ్లు ఏంటి చెప్పండి. సార్ ఏమిటంటే మా గత కొద్ది నెలలుగా మాకు వాటర్ లేకుండా పోయింది సార్. దేనివల్ల అంటే అరబిందో కెమికల్ ఫ్యాక్టరీ వలన మత్స్య సంపద నశించిపోయి
ఈరోజు మత్స్యకారులు రోడ్డు మీద పడవలసిన పరిస్థితి వచ్చింది సార్. పడ్డం అంటే ఇన్నాలో పాటు లేదనుకుంటే అరొకరో ఎటు వెళ్ళినా ఒక 150 తెచ్చుకుంటేవారు సార్. మొత్తం సముద్రాన్ని ఫిల్టర్ చేసినట్టు అయిపోయింది సార్. ఇప్పుడు దానివలన మత్స్యకారు భావితరాల భవిష్యత్తు కాదు కదా, ప్రస్తుతం భవిష్యత్తు కూడా లేదండి. ఎందుకనంటే ఈరోజు మా పిల్లలు చదివించుకునే పరిస్థితి కూడా లేదు సార్. దేనివలన మేమందరం గంగపుత్రులమండి, గంగలో బతికేటోళ్ళు. గంగ లేకపోతే మాకు ఏమీ లేదండి. అలాంటి గంగ గర్భంలో ఈ యొక్క విషవాయువులను వదిలి ఈ ఫ్యాక్టరీల వలన దాని వలన మాకు కలిగినట్టు నష్టం ఏంటంటే మొత్తం పాటు లేకుండా పోయింది సార్. ఈరోజు మత్స్యకారులు అందరూ రోడ్డును పడవలసి వచ్చిందండి. దీన్ని నాయకులు పరిగణనలోకి తీసుకొని మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మా ఎమ్మెల్యే గారు వారు వచ్చి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. వారు ఎక్కడున్న తక్షణమే మా మత్స్యకారుల ఆవేదన చూసి, ఇది కన్నీటి కాదండి, సోదరులు మాట్లాడుతున్నారు, ముక్కులో పెట్టుకున్న బంగారం కూడా, ఈసెత్తు బంగారం కూడా తాకట్టు పెట్టి ఈరోజు వరకు తిన్నామండి. నిన్న నుంచి ఈరోజు వరకు ఎవరు భోజనాలు చేయలేదండి. ఇది సార్ జరిగిన పరిస్థితి. పవన్ గారు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. నమస్తే. ఇది చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలంటూ కూడా చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా మొత్తం తిండి ఆహారం అంతా కూడా తీసుకోకుండానే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వారి సమస్యపై వెంటనే పరిష్కరించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూడొచ్చు మనం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొంతమంది సోదరులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, ప్రధానంగా డిమాండ్ ఏంటి, మీ డిమాండ్ ఏంటి? ఈరోజు ఏదైతే ఈ మత్స్యకారుల యొక్క ఉద్యమం ఏంటంటే, ఈ దివీస్ అరవింద్ యొక్క ఫ్యాక్టరీల వల్ల, వారి వదిలే వ్యర్థ పదార్థాల వల్ల సముద్రంలో కలుషితమై ఏదైతే గుడ్డు ఉత్పత్తి అవుతుందో అదంతా జీవనోపాధి అంతా చచ్చిపోవడం వల్ల ఈనాటి మత్స్యకారుడు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి కలిగిందండి. ఎప్పుడూ లేని విధంగా సుమారు ఈ సంవత్సరంలో 5 నెలల నుంచి 6 నెలలు ఒక్కరోజు కూడా బోటు ఫిషింగ్కి వెళ్ళిన సందర్భం లేదండి. కనీసం వాళ్ళ పొట్ట కూటు కూడా గడవలేని స్థితిలో ఉన్నారు. కాకపోతే వీళ్ళందరూ కూడా మా కాన్స్టిట్యున్సీకి ఒక డిప్యూటీ సీఎంతో ఎమ్మెల్యేగా రావడం మేమందరం హర్షించామండి. ఈరోజు ఈ తీర ప్రాంత మత్స్యకారుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. వారికి ఆర్థిక పరిస్థితులు కూడా చిన్నాభిన్నముగా ఉన్నాయి. మీరు కలగజేసుకొని ఏదైతే ఈ ఫ్యాక్టరీల వల్ల నష్టం వాటిల్లిందో ఈ నష్టాన్ని ఈ ప్రజలకి ఎలా భర్తీ చేయాలో అన్న ఆలోచన ఏంటంటే, మా యొక్క ప్రజల ఆలోచన ఇక్కడ పక్కనే ఉన్న ఒక భైరపాలెం ప్రజలకు ఒక రాయితీ చొప్పున సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి నెలకు 11,000 చొప్పున అందిస్తున్నారు. అలాంటి ప్రత్యామ్నాయం ఈ తీర ప్రాంత ప్రజలకు కలగజేయాలి. వారి యొక్క మనోభావాలను కాపాడవలసిన బాధ్యత మా యొక్క ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కాబట్టి చేస్తారనే ఆలోచన ఆకాంక్ష ఈ తీర ప్రాంత ప్రజలకు, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న మత్స్యకార ప్రజలు కూడా మిమ్మల్ని ఎంతో నమ్మి మీ వల్ల ఈ యొక్క కార్యసిద్ధి కలుగు చేద్దని ఆలోచిస్తున్నాము. మీరేదైనా భరోసా మీరు కానీ అధికారులు కానీ ఇస్తే ఈ యొక్క ఉద్యమం నిర్మిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టోటల్ గా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే మత్స్యకారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే వారి ప్రధానంగా చేస్తున్న డిమాండ్లు స్టైఫండ్ కావచ్చు, మత్స్యకారులకు సంబంధించిన ఇన్సూరెన్స్ కావచ్చు, ఈ పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి హామీ ఇస్తే మాత్రమే పూర్తి స్థాయిలో అయితే దీనికి సంబంధించి ధర్నాను విరమిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రశ్న థ్యాంక్ యూ. సో మొత్తంగా మత్స్యకారులు అయితే తమ డిమాండ్లు విరమించుకోవడానికి కూడా తమ డిమాండ్లు సాల్వ్ చేస్తేనే విరమించుకుంటాం నిరసన అంటూ కూడా చెప్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి ఏదైనా హామీ ఇస్తే తప్ప తమ నిరసన ఆపమంటూ కూడా వాళ్ళు ఖరాఖండిగా చెప్తూ ఉన్నారు.